జైనత్ మండలంలో నకిలీ ఎరువుల ముఠా గుట్టురట్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. జైనత్ ఏవో ఫిర్యాదు మేరకు 40 నకిలీ ఎరువుల బస్తాలతో పాటుగా చాందా సమీపంలోని గోదాంపై దాడి చేసి మరో 20 నకిలీ బస్తాలు, ఒక కారు, బైకు, సెల్ ఫోన్లు, బిల్ బాక్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా జైనత్ సిఐ శ్రావణ్ తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు ఎప్పురి కృష్ణయ్యతో పాటుగా అమ్మకంలో అతనికి సహకరించిన కంట గ్రామానికి చెందినట్లుగా బట్టా మహేందర్ పై జైనత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలిపారు. స్నేహితులతో కలిసి ఎరువుల వ్యాపారం చేస్తున్న కృష్ణయ్య జైకిషన్ ఆర్గానిక్ ఆర్గో టెక్నాలజీస్ పేరుతో నకిలీ ఎరువులను తీసుకొచ్చి కమిషన్ ఆశ చూపి బట్టా మహేందర్ ద్వారా జైనత్ మండలంలోని రైతులకు గత 2 నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 400 బ్యాగులు విక్రయించినట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. నకిలీ ఎరువుల వల్ల పంట దిగుబడి తగ్గడమే కాకుండా భూమి సహజ సారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకుని ధృవీకరించిన డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటూ సీఐ సూచించారు. జైనత్ మండలంలో కామ్టా గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఈ నకిలీ ఎరువులు అమ్ముతున్నారు అని సమాచారం మన జైనత్ మండల ఏవో గారికి రావడంతో ఏవో గారు తమ యొక్క సిబ్బందితో కలిసి సోదా నిర్వహించడం జరిగింది. కామ్టా గ్రామంకి వెళ్ళి సోదా నిర్వహించడం జరిగింది. అక్కడ బట్టు మహేంద్ర అనే వ్యక్తి దగ్గర 40 నకిలీ ఎరువుల బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనగా ఏవూరి కృష్ణయ్య అనే వ్యక్తి, నల్గొండకు సంబంధించిన వ్యక్తి, ఒక కంపెనీని ఓనర్గా ఉంటూ ఇతనికి ఏజెంట్గా ఉండమని తెలపడంతో అతను కమిషన్ ఇస్తానన్నాడు. 300 రూపీస్ కమిషన్, ఒక బస్తాని అమ్మినట్టయితే 300 రూపీస్ కమిషన్ ఇస్తానని చెప్పి, అలాగే నెలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆశ పెట్టడంతో బట్టి మహేందర్ అనే వ్యక్తి దాన్ని నమ్మేసి సామాన్యటువంటి ప్రజలకి అండ్ రైతులకి ఇటువంటి ఎరువులని, నకిలీ ఎరువులని అమ్మడం జరిగింది. వెంటనే ఏవో గారు స్వాధీనం చేసుకొని అటు 40 బస్తాలను స్వాధీనం చేసుకొని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇటు ఫిర్యాదు మేరకు మేము పోలీస్ స్టేషన్లో, జైనత్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏపూరి కృష్ణయ్య అనే వ్యక్తి చాందా బైపాస్ రోడ్లో ఒక గోదాము మెయింటైన్ చేస్తున్నాడని, ఆ గోదాంలో ఇంకా కొన్ని బస్తాలు ఉన్నాయని తెలియజేయడంతో ఉన్నని ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇమీడియట్గా చాందా బైపాస్ రోడ్ ఉన్నటువంటి గోదాం వద్దకు వెళ్ళగా అక్కడ ఏపూరి కృష్ణయ్య ఉన్నాడు. అక్కడ 20 బస్తాలు కూడా, నకిలీ ఎరువుల బస్తాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా పంచుల సమక్షంలో మేము స్వాధీనం చేసుకుని మొత్తంగా 40 నకిలీ ఎరువుల బస్తాలు, ఒక కియా కారు, ఒక హోండా బైక్, 2 సెల్ ఫోన్లు మరియు 6 బిల్ బుక్స్ ఉన్నాయి. ఇట్లా చాలామందికి ప్రజలకి దాదాపుగా జైనత్ మండలంలో 400 బ్యాగ్స్ వరకు రైతులకి అమ్మడం జరిగింది. కాబట్టి జైనత్ మండల ప్రజలకి మరియు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, రైతులకి విజ్ఞప్తి ఏమనగా, ఈ నకిలీ ఎరువులు ఎవరైతే మీ విలేజ్కి వచ్చి ఇవి కొనండి అని చెప్పేసి మోటివేట్ చేసి మీ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేసుకొని ఎరువులు, నకిలీ ఎరువులని అమ్ముతున్నారు. కాబట్టి అటువంటి నకిలీ ఎరువులకు తీసుకొని ఎవరు కూడా మోసపోవద్దు. మీరు ప్రాపర్గా ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టి బిల్స్